యూజువలీ మనం రైస్ తక్కువ తీసుకుంటుంటాము, కర్రీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోము. సో రైస్ అండ్ కర్రీ ఈక్వల్ క్వాంటిటీస్లో ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూసుకోండి. లేకపోతే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు వెజిటబుల్స్. సో మనం వెజిటబుల్స్ ఎక్సెస్గా తీసుకున్నా దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ ఉండవు. గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ వస్తాయి కాబట్టి, అండ్ ఫైబర్ ఇంటేక్ కూడా ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక లంచ్ ఆర్ డిన్నర్లో అట్లీస్ట్ 1 సర్వింగ్ ఒక 100 to 150 grams ఆఫ్ వెజిటబుల్స్ అని ఉండేటట్టు చూసుకోవచ్చు. అలాగే మనకి ఆకుకూరల్లో కూడా మంచి అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. సో ఆకుకూరలు కూడా రోజులాగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా మనకి ఈ అల్లము, వెల్లుల్లి అండ్ ఈ జింజర్ ఇవన్నీ ఏంటంటే వెల్లిపాయ, సో ఈ ఫ్యాట్ బర్న్ చేయడానికి మనకి హెల్ప్ అవుతాయి. సో ఫుడ్స్లో మసాలాస్కి బదులు ఈ అల్లము, వెల్లుల్లి, వెల్లిపాయ పేస్ట్ కానీ వీటిని యూస్ చేసుకుంటే మనకి ఏదైనా బ్యాడ్ ఫ్యాట్ ఉన్నా అది ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇవే కాకుండా ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఒక 1/2 hour to 45 minutes అనేది చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు.